ఎక్కడ ఎక్కడ ఇక్కడ 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 ఎస్ ఎస్ సార్. బాబు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఆ రోజున శివ తీస్తున్న రోజుల్లో కీస్ హై స్కూల్లో అనుకుంటా మీరు చేస్తున్న రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం పరుగులు పెట్టి వెనక తిరిగి ఇవ్వలేదు. ఇన్ని రోజుల తర్వాత శివ ప్రెస్ మీట్లో కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ ఆఫ్టర్ 36 years. ఇప్పుడు మా నోస్టాల్జియా పని మీరు మీ నోస్టాల్జియాకి వెళ్ళారు. yes, really nostalgical feeling. తర్వాత రియల్లీ యాజ్ మై కొలీగ్ జీవీ సెడ్ ద క్వాలిటీ ఈజ్ వెరీ మచ్ ఎన్హాన్స్డ్. ద మ్యూజిక్ రియల్లీ చాలా బాగుంది. కొత్తగా కుక్కల అరుపులు అక్కడ జాయిన్ చేసినట్టున్నారు. నువ్వు అన్నీ ఉన్నాయి. అయ్యో అప్పట్లో ఇంత ఇదిగా లేవు. అంటే అఫ్ కోర్స్ అట్మాస్ సౌండ్లో అంటే ఇక్కడ మీకు ఒక సింగిల్ సోర్స్ నుంచి వింటున్నప్పటికీ మీరు అట్మాస్లో సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా, దాంట్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ గో అప్ ఎ లిటిల్. ప్రభు, నథింగ్ వాజ్ యాడెడ్. అసలు ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ దిస్ థింగ్ అక్కడ నుంచి తీసుకున్నాము అండ్ నథింగ్ వాజ్ ఆల్ యాడెడ్. నోస్టాల్జియా అని రాము అన్నాడు కాబట్టి 36 years ago, whenever we started and released on October 5th, never కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ఇలా కలుస్తామని. అండ్ కలిసి దీనికి శివాకి ఇంకా ఇంత ఆదరణ, ఇంత ద కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. స్టిల్ వెరీ నాకు చాలా సర్రియల్గా ఉంది, కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తాము. అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్. అండ్ రాము అప్పుడు ఎంత కష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్ని ఈవెన్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు. సేమ్ ఇష్టంతో 6 నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ హీ హాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ మీకు ఇంత నచ్చింది, కుక్కల సౌండ్లు వినపడుతున్నాయని మీరన్నా కూడా కేవలం అతను వాట్ హీ కుడ్ డూ దెన్, అప్పుడు కంప్లీట్గా సరౌండ్ స్పీకర్స్లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఈ టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్. అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. See, at the time, నన్ను మాట్లాడిని రాము, ఫినిష్ చేసి బికాజ్ నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపాను అంతే. సో ఇప్పుడు స్టడీ క్యామ్ షాట్ ఉంది, ఆవిడ అంత వెరీ టాక్డ్ అబౌట్. అలా కెమెరా వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప అరిపి వినిపిస్తుంది, లేకపోతే అక్కడ కుక్కలు మరుగుతున్నాయి, ఫుడ్ స్టెప్స్ ఇవన్నీ. సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ పాయింట్ బియాండ్ సౌండ్ ఎలా వస్తుందని. ఇప్పుడు నవ్ వెన్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ డాల్బీ అట్మాస్, యూ ఆల్మోస్ట్ ఫీల్ యూఆర్ గోయింగ్ బిహైండ్ నాగార్జున, పరిగెడుతూ ఉంటే. ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్లో ఆ ట్రావెల్ అవుతూ ఉంటే సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి, దట్ ఈస్ ద మెయిన్ ఎన్హాన్స్మెంట్ విచ్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది అట్మాస్ సౌండ్. అండ్ దట్ అగైన్ అకంపెనింగ్ మ్యూజిక్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ AI. ఇప్పుడు ఫ్లో తప్పింది నాది. ఎనీవే, సో రాము అంత ఇష్టపడి he did what he did, and అప్పుడు how much I was in gratitude to him. Again I am now also in gratitude to Ram Gopal Varma. And also the 4K లోకి లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది 4K లోకి దొరకని ప్రింట్స్ అవి పట్టుకొచ్చి వాటిని మళ్ళీ డిజిటల్లోకి చేయడం చాలా ఇది. బట్ అన్నపూర్ణ టీమ్, సివి రావ్, అండ్ ఐఎమ్ డీప్లీ గ్రాటిట్యూడ్ టు దెమ్. చాలా బాగా చేశారు. అండ్ మీరు ఎలా షాక్ అయ్యారో, ఆర్ ఎలా షాక్ కాదు, ఎలా ఇంప్రెస్ అయ్యారో మొన్న చూసి సినిమా. నేను కూడా జస్ట్ 3-4 days బ్యాక్ ఫుల్ త్రోలో సినిమా చూశాను. ఐ వాజ్ కంప్లీట్లీ ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అండ్ నాకు బాగా గుర్తు, శివ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఈ సినిమా ఇలా తీయొచ్చా అనుకుని అర్థం కాక సినిమా ఎలా ఉంది అని సాయంత్రం ఫోన్లు చేసుకుంటాం కదండి. అప్పుడు వి డిడ్ంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్. ఫోన్లు చేసుకుంటాం, సౌండ్ బాగుంది అన్నారు అప్పుడు.
సౌండ్ బాగుంది అంటే సినిమా గురించి మాట్లాడలేదు. అంటే ఫస్ట్ టైం ద టాక్ దట్ కేమ్ అవుట్ వాజ్ సౌండ్ బాగుంది. And I believe Ramu has achieved it again this time, and it's just fantastic. It's a very, very surreal experience in Annattu, and I'm so happy to be here today after so many years. సార్, ఇందులో ఉన్న చేంజెస్ కానీ ఆ షార్ట్స్ ఇప్పటికి కూడా చాలామంది ట్రై చేశారు. ఇప్పుడు చూస్తుంటే అంత రియలిస్టిక్గా ఇంకా రాలేదనిపిస్తుంది. నో బడీ కెన్ మ్యాచ్ దో షార్ట్స్, దట్ ఒరిజినాలిటీ కానీ అథెంటిసిటీ కానీ. ఎస్, ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుక్కుబడి లెగుస్తాను నిద్రలోంచి. నేను చేశాను, వై డిడ్ ఐ డూ దట్, పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టామా అని. అండ్ బట్ ఇట్ వాజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఇట్ అగైన్, అండ్ దట్స్ వై అది ఇట్ లుక్స్ సో రియల్. ఆ నందికొండ వాగుల్లో అనేది జనరల్గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్కి వెర్రెక్కిచ్చే అంశాలు, అంటే ఒక హీరో పాత పాటలు పెట్టడం అనేది ఇట్ వాజ్ డన్ లాంగ్ బ్యాక్ ఇన్ శివ. దట్ ఈస్ లైక్ సార్ ఇక్కడ మీరు చెప్పిన దానికి ఒక చిన్న రిలేషన్, దాని ఎఫెక్ట్ ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద టేకింగ్, ఇట్ ఈస్ టు డూ ద కెమెరా స్టడీ క్యామ్, అది కాదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్, అండ్ మేబీ ఇట్ ఈస్ ఫస్ట్ టైమ్ ఈవెన్ టుడే, వేర్ ద మెయిన్ క్యారెక్టర్, ద ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ శివ ఒక టెన్షన్తో పరిగెడుతున్నాడు. ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీవన్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం బద్దలు కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవనెవరు, ముందే హీరో వచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ దట్ యూ డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్గా అంటే ఒక 5-6 వస్తే పారిపోయి ఆ పాపను కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూ ఇస్. అది అనేది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి యూ అగైన్ ఫెల్ట్ ద ఫ్రెష్నెస్ అవుతారు. సార్ నాగార్జున గారు, నాకు సార్ హాయ్, దిస్ is Prakyat from Gulti. Hi. So first of all, it looks great. The restoration Looks great or fantastic? looks great and fantastic both. Okay, thank you. So what do you think is one unique point you have to point out that made Shiva trendsetter cult film? At that time in life, at that point in time, it was నేను అనుకునేది right time, right place, everything. Cinema needed change, and the new maverick came into town, and that is Ram Gopal Varma, with change and with a strong conviction సినిమాలు ఇట్లా తీయచ్చు, and strong conviction of sound, visuals, and this might be a very diplomatic answer. అన్ని సినిమాలకి ఇది కుదరదు. సంథింగ్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్. ఏదో పూనకం పట్టుకున్నట్టు అందరికీ, నాట్ జస్ట్ రామ్ గోపాల్ వర్మ ఆర్ మీ, ది రెస్ట్ ఆఫ్ ద క్రూ. అది చాలాసార్లు నేను ఆలోచించుకుని వై ఇట్ బికేమ్ అ కల్ట్ ఫిల్మ్. ఇట్ సంథింగ్ గ్రేట్, సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్. సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది నాగార్జున గారు, ఇక్కడ ఇందులో ఒక డైలాగ్ ఉంది, పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు. అమల గారి డైలాగ్ ఇది, గుర్తులేదు. సో 36 years తర్వాత చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? No, very, very nostalgic. సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు. She was actually out of the country. I simply put a message, couldn't take my eyes off you. అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్లో మీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా, బిగ్ బాస్. Yes. యా, సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్? అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలింలో డాన్స్ చేయనివ్వలేదు, ఇలానే డాన్స్ చేద్దామని. సో ఆ పాటకి డాన్స్ చేశాను. ఫెంటాస్టిక్ మెమరీస్. సినిమా చూస్తున్నంతసేపు లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బోత్ అమ్లా అండ్ మై సెల్ఫ్, but memories of Keys High School, memories of so many
it was just good times. Every second, every hour, every day of Shiva shooting gani, our conversations gani, it was just fantastic. And I don't live in memories generally, but ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చేసాయి. అండ్ Nag sir, Nag sir, hi. బాక్సింగ్ సీన్ వచ్చి So మీరు you told used AI completely for the audio registration, at least parts of it. So technical గా వాడుతున్నారు AI ని. So how do you see AI developing into creative thing also in future? I mean, it's going to have a massive impact beyond anyone's imagination in every which way, both in audio and video. That's what my thinking. Yeah. నాగార్జున గారు 36 years బ్యాక్ ఈ సినిమా చూసిన వెంటనే నాగేశ్వరరావు గారు ఏమన్నారు? ఫాదర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్? నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే, నాట్ ద నెక్స్ట్ డే, ఒక 2 రోజుల తర్వాత నేను ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్, కామెడీ లేదు, ఇది లేదు, అది లేదు సినిమాలో, ఎంటర్టైన్మెంట్ ఆడవాళ్ళకి నచ్చదు, రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్నా. సో ఆ టైంలో నాకు, మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవ్ యార్డ్ ఉంటుంది చూడండి, అక్కడ ఉందండి. ఆయన నాన్నగారిని, ఆయనే కారు తోలుతున్నారు, నేను పక్కన కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా, చాలా బాగా చేశావు, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు. ఇట్స్ వండర్. సార్ ఆర్జీవి గారు ఇప్పుడు సినిమా తీస్తే, ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తాం? Shiva is made for only one and only Nagarjuna. ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు, ఇంకో 36 years అయినా ఇంకెవరైనా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇమాజిన్. అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు? నాగ చైతన్య ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. నో, నాకు ఓన్లీ నాగార్జున. అంటే అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దరిదాపు హీరో. ఒకసారి నన్ను చూడండి సార్, మళ్ళీ మీరే చేస్తారే. శివ సినిమా చూస్తుంటే శివ సినిమాలో దాదాపు హీరో అని ఆ ఫ్రెండ్స్ గారు 100 టీలు తాగిపించుంటారు. టీ 1/2 టీ చెప్పని. ఇప్పుడు చూసి చెప్తే వాట్కా ఓ పెగ్ బట్ట, ఓ పెగ్ వాట్కా చెప్తారా?